బిడ్డ లక్ష్మి ఏడకేడకు నిన్ను కన్నంగాని నీ తలరాతని కన్నమా. ఏం చేయాలి, చేసినంత చేసి బతుకంతా నెత్తి మీద తట్టలో మట్టిని మోసి మోసి పెద్దోన్ని పెద్ద సదువరిని చేస్తే పరీక్షలు రాయంగా రాయంగా ఆయనకి పెద్ద కొలువే దొరికింది. ఇన్నాళ్ళకి మా మీద దేవుని దయగలిగిందనుకున్నా, మా కట్టాలన్నీ కడతేరినాయి అనుకున్నా కానీ ఆందాడు చూసుకున్నాడు. పెద్ద కులం దాన్ని ప్రేమించిన అన్నాడు. మనకు తెలియకుండానే ఏదో ఆఫీసులా పెళ్లి చేసుకున్నా అన్నాడు. దాని ముఖమన్నా మనకు చూపలేదు. నన్ను వాని కన్నా తల్లినని దానికి చెప్పలేదు. ఇది పల్లెనట, ఇది పల్లెనట, పట్నం పోతానన్నాడు. అద్దాల మేడల్లో దొరలాగా ఉంటానన్నాడు. ఈ ఆడుంటే ఏంటిది, ఈ ఆడుంటే ఏంటిది, ఆడెప్పుడు చల్లగుండాలి, గదే చాలు అని మనసు నింపుకున్నా. మళ్ళీ ఎప్పటి తీరే మట్టిని మోస్తూ కళ్ళల్లో పడే మట్టి రేణువుల్ని కన్నీళ్లతో కరిగించుకుంటున్నా. మనూరి ఎల్మదొర చెప్పిండు, పట్నంలో పెద్దోడు తొవ్వల దొరకు కలిసిందట. వాళ్లకు బిడ్డ పుట్టిందట. కూలి చేసిన పైసలు జమ చేసి మేర నర్సయ్య దగ్గర సంటిదానికి గౌను గుట్టించిన, నల్ల నువ్వులు కొని దాని తలకై నూనె పట్టించిన. చిన్నదాన్ని తొట్లేసేనాడు నేను పోతే కొడుకు దొర కోడలు దొరసాని నేనే బిచ్చబుదాన్ని. పురుగు కన్నా ఈనంగా చూసిండ్రు. నన్ను పని మనిషినని అక్కడున్నోళ్లకు చెప్పిండ్రు. సంటిదానికి నేను తెచ్చిన గౌనును చూసి పకపకా నవ్విండ్రు. పెద్దోడు మాత్రం రంగస్థలంపై మహానటుడు. బిడ్డ లక్ష్మి, 4 రోజుల ఆట ఇది. చూసిపోవడానికే వచ్చినోళ్ళం మనం. సినిమా చూస్తున్నట్టు బతుకంతా కళ్ళతో చూసి చూసి దేవుడు తీసుకుపోయేదాకా వేచి వేచి వెళ్ళాలి. అంతేగాని లక్ష్మి, సగంలో పారిపోవద్దు. నిన్ను ఏలుకుంటానని అచ్చినోడు కూలి చేసేటోడే, మట్టి మోసేటోడే. కానీ బిడ్డ లక్ష్మి మనసున్న మంచోడే. కోట్లకు కోట్లు పైసుంటే ఏం ఫాయిదా, మనసు మంచిది కావాలి. 4 రోజులైనా సరే నందిలాగా బతకాలి.